పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సముద్రం మీద ప్రయాణించాలంటే అక్షరాల 18 కోట్లు కట్టాలి. కట్టకపోతే మీ నౌక సముద్రంలోనే జల సమాధి అవుతుంది. వినడానికి ఏదో హాలీవుడ్ పెరైట్స్ మూవీ కథలా అనిపించినా ఇది కథ కాదు, ఇరాన్ ఇస్తున్నటువంటి డెడ్లైన్ వార్నింగ్. ఒక పక్క యుద్ధ మేఘాలు కమ్ముకొని ప్రపంచం గజగజ వణుకుతుంటే ఇరాన్ ఒక భయంకరమైనటువంటి మాస్టర్ స్కెచ్ చేసింది. నడి సముద్రంలో టోల్ ప్లాజాలు ఇప్పుడు మనకు ఏదైతే నేషనల్ హైవేలో ఉన్నాయో అలాంటి టోల్ గేట్లను ఏర్పాటు చేసి డబ్బులు కడితేనే నౌకలను పంపించేటువంటి ప్రణాళికకు సిద్ధమైంది. ప్రపంచ ముడి చమురు సరఫరాకు గుండెకాయ లాంటి హర్మోజ్ జలసంధి పైన తన పట్టును పూర్తిగా బిగించింది ఇరాన్. శత్రు దేశాల నౌకలకు ఇకపై నో ఎంట్రీ అని తేల్చి చెబుతూనే మిగిలిన నౌకలు ఈ దారి గుండా వెళ్లాలంటే ఒక్కో నౌకకు 18 కోట్ల రూపాయల చలాన్ కట్టాలంటూ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. అసలు సముద్రం మీద వెళ్ళడానికి 18 కోట్లు ఎవరైనా కడతారా? ఇంత భారీ స్కెచ్ వెనుక ఇరాన్ అసలు ప్లాన్ ఏంటి? ఈ దెబ్బతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ ఇస్తున్న వార్నింగ్ ఏంటి? అసలు ఇరాన్ ఇంత ధైర్యంగా ఎలా డిమాండ్ చేస్తుంది? దానికి కారణం హర్మోజ్ జలసంధి. ఇది ఒమన్, ఇరాన్ దేశాల మధ్య ఉన్నటువంటి కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక సన్నటి సముద్ర మార్గం. కానీ దీని పవర్ ఏంటో తెలుసా? ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురులో దాదాపు 30% అంటే రోజుకు 2 కోట్ల బ్యారెల్ల చమురు ఈ మార్గం గుండానే వెళ్ళాలి. దీన్ని మూసేస్తే ప్రపంచం మొత్తం కూడా చాలా వరకు చీకట్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సరిగ్గా ఈ పాయింట్నే ఇరాన్ ఇప్పుడు టార్గెట్ చేసింది. మా శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్కు సంబంధించిన ఏ నౌక కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ ఏ ఇతర దేశపు నౌక అయినా ఇక్కడి నుంచి సేఫ్గా వెళ్ళాలంటే మాకు 18 కోట్ల రూపాయల ట్యాక్స్ లేదా సెక్యూరిటీ ఫీజు కింద చెల్లించాలి అని ఇరాన్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్నటువంటి అతిపెద్ద ప్రశ్న, ఒక్క నౌక వెళ్ళడానికి 18 కోట్లు కట్టమంటే ఏ దేశమైనా పిచ్చిదా కట్టడానికి అని మీకు అనిపించవచ్చు, కానీ కడతారు. అవును, గుడ్లు తేలేసినా సరే వాళ్ళు ఆ డబ్బు కట్టక తప్పదు. ఎందుకో లెక్కలతో సహా ఒకసారి చెప్తా వినండి. హర్మోజ్ గుండా వెళ్ళేటువంటి ఒక సగటు సూపర్ ఆయిల్ ట్యాంకర్లో దాదాపు 2 మిలియన్ బ్యారెల చమురు ఉంటుంది. అంటే దాని అంచనా విలువ సుమారు $150 మిలియన్. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 1200 కోట్ల రూపాయలు. 1200 కోట్ల సరుకుని సేఫ్గా తీసుకువెళ్ళడానికి ఒక 18 కోట్లు ఇవ్వడానికి షిప్పింగ్ కంపెనీలకు పెద్ద లెక్క కాదు. ఎందుకంటే 1200 కోట్ల ముందు 18 కోట్లు చిన్న అమౌంటే వారికి. ఒకవేళ ఇరాన్కు కోపం తెప్పించి మేము ఆ 18 కోట్లు కట్టమని మొండికేస్తే ఏమవుతుంది? ఆ నౌకను సముద్రంలోనే ఇరాన్ పూర్తిగా కూల్చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే అలాంటి పరిస్థితిని చూసాం మనం. పేల్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి గత నౌకల్లో. పోనీ ఇరాన్కు భయపడి హర్మోజ్ జలసంధి గుండా కాకుండా ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్ళాలంటే అదనంగా 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఆ ప్రయాణానికి అయ్యేటువంటి ఖర్చు కూడా, సిబ్బంది ఖర్చులు కూడా 18 కోట్ల కంటే ఎక్కువనే అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లెక్కల ప్రకారం చూసుకుంటే ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఇరాన్కు 18 కోట్లు కట్టి సేఫ్గా వెళ్ళడమే లాభంగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇతర దేశాలకు సంబంధించినటువంటి నౌకల కంపెనీలు ఏం చేస్తాయి అనేది చూడాలి.